క్రమంలో జరగాల్సినటువంటి అంశాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. హాలీవుడ్ కావచ్చు, లేకపోతే బాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా సినిమాలకు సంబంధించినటువంటివి నిర్మించాలన్నా లేకపోతే వాటికి సంబంధించి కూడా ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా నిర్మించుకునేటువంటి అవకాశాలు, టెక్నాలజీ కూడా పెరుగుతున్నటువంటి రోజులు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా కూడా ఆ దిశగా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఇవాళ మొత్తం ఇండస్ట్రీ అంతా రావడం, రోహిన్ రెడ్డి గారు ముఖ్యంగా, సో ఇది ఇండస్ట్రీ సంబంధించి మొత్తం కూడా కోరుకుని ప్రభుత్వం దగ్గరికి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం ఈ రకంగా రావాలని కోరుకోవడం వల్ల జరిగిందనుకోవచ్చా? ఇవాళ జరిగినటువంటి చర్చల్లో ముఖ్యమంత్రి, ప్రభుత్వం ముఖ్యంగా ఇండస్ట్రీ సంబంధించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు? సార్, ఇది మాకు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారు వచ్చిన తర్వాత ఒక యునైటెడ్గా ఒక మీటింగ్ పెట్టాలన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేనా, లేదా ఇండస్ట్రీకి మనకు ఏదో గ్యాప్ వస్తుందని చెప్పి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎప్పుడు గ్యాప్ లేదండి. ఒక ఇండివిజువల్ గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరు రావడం జరిగింది, అందరం కలవడం జరిగింది. గత 1 year లోపట ముఖ్యమంత్రి గారు 8 సినిమాలకు బెనిఫిట్ షోస్ కానీ లేకపోతేనేమో వాళ్ళకు ఎగ్జామ్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకవేళ ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి గారికో లేకపోతే ఇండస్ట్రీకి మా ప్రభుత్వానికి ఏదైనా గ్యాప్ ఉండి ఉంటే ఇంత సమన్వయం చేసేదానికి కూడా ఏం లేకుండే. సో ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దిల్ రాజు గారు ఎప్పుడైతే ఎఫ్డీసీ చైర్మన్ అయినరో ఆయన అధ్యక్షతను అందరు కలిసి ఒకసారి కలుసుకుందామని చెప్పేసి దిల్ రాజు గారు ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆల్ సెక్టర్స్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారితో అందరితో రివ్యూ మీటింగ్స్ అయిపోయినాయి, అందరు కూడా సమన్వయంతో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ తీసుకోండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకోండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిలిం డెవలప్మెంట్ కూడా అవసరం అని చెప్పి. ఎందుకనంటే టాలీవుడ్ ఇవాళ బాలీవుడ్ని అధిగమించేసింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు బాలీవుడ్ని మీదని మనము ముందుకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనము హాలీవుడ్ తోటి పోటీ పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దిల్ రాజు గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్ రాజు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పిండు, నాకు ఈ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, దీన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకొని పోవాలి. సో మీరు అందరు కలిసి మీ వంతు మీరు కృషి చేయండి. ప్రభుత్వ పరంగా నేను చేయాల్సిన ఏమన్నా ఉంటే కూడా అన్నీ కూడా ఒక సింగిల్ విండో విధానంతో నేను ఇచ్చేస్తాను. ఏ విధంగానైతే వేరే సెక్టర్స్ అన్నిట్లలో ఇప్పుడు మీరు స్కిల్ యూనివర్సిటీ తీసుకోండి, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటర్, అక్కడ మిగతాదంతా కూడా పారిశ్రామికవేత్తలే వాళ్ళే నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దీన్ని కూడా అదే చేసిండ్రు. సో ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఒక ఇంటరాక్షన్ ఒకటి, ఇంకొకటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళంతా, వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీని మనం ఎట్లా డెవలప్ చేయాలనేది వారి అభిప్రాయాలు చెప్పిండ్రు. సో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీనికోసం నేను ఒక సబ్ కమిటీ చేస్తాను, మీరు కూడా ఒక కమిటీగా ఫామ్ చేసి సమన్వయంతో ఈ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోండి, నా వంతు కృషి నేను చేస్తాను, మీ వంతు కృషి మీరు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళని కోరడం జరిగింది. ఎంత పాజిటివ్ మీటింగ్ అయిందంటే దాంట్లో వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే, మీరు కూడా అందరినీ గుర్తుపడతారు. మీరు ఇండివిజువల్ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. కొంతమంది ట్వీట్ కూడా చేసిండ్రు ఇంత మంచి మీటింగ్ జరిగిందని. ఆ ట్వీట్స్ అని కొన్నిసారి చూస్తే కూడా అర్థమైంది కదా వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉన్నాను. సో టుడేస్ మీటింగ్ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ అంటే పాజిటివ్ మోడ్లో ఇవాళ మీటింగ్ అయిందండి. రైట్, ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి హాజరైనటువంటి వాళ్ళు, సో నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ కావచ్చు, లేకపోతే త్రివిక్రమ్ గారు, లేదా రాఘవేంద్రరావు గారు, ఇట్లా అన్ని రంగాల ప్రముఖులు ఉన్నారు. అరవింద్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, సి కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళ వైపు నుంచి ఏం అడిగారు మిమ్మల్ని? సార్, ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడినారు, వాళ్ళ అభిప్రాయం అని చెప్పిండ్రు. సురేష్ గారు ఏం చెప్పిండంటే మనం దీన్ని కూడా హాలీవుడ్ లెవెల్లో మనం తీసుకుపోవాలని చెప్పి సురేష్ గారు ఆయన అది చెప్పిండ్రు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే నాకు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇక్కడ నా కోసం అడగాల్సింది ఏం లేదు, కానీ మా ఈ తెలుగు ఇండస్ట్రీని చాలా పైకి తీసుకుపోవాలని కోరినరు. తర్వాత మోహన్ బాబు గారు మురళీ మోహన్ గారు ఆయనది కూడా ఒకటి చెప్పిండు, ఫిలిం అంటే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా మనం ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవాలని. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆయన ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అల్లు అరవింద్ గారు ఆయన ఒపీనియన్ ఇచ్చిండ్రు. మన ప్రశాంత్ వర్మ గారు అందరు మాట్లాడి ఎట్లా మనం ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాలి. ఇంకొకటి కూడా చెప్పిండు నాగార్జున గారు, చెప్పిండు నేను తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైతే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు వీళ్ళకి అందరు కూడా అక్కడ ల్యాండ్స్ ఇచ్చి స్టూడియోస్ కట్టుకోమన్నప్పుడు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఈ స్టూడియో కట్టినాం మేము, దాని వీడియోస్ కూడా తీసుకొచ్చిన మీకు అందరికి చూపిద్దామని అని చెప్పి నాగార్జున గారు అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి మళ్ళొకసారి కలుద్దాం, మనం కలిసిన తర్వాత ఆ వీడియోస్ గిట్ అన్ని కూడా చూసుకొని మళ్ళీ ఇంకోసారి మంచిగా ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేయండి,
అందరం కలిసి కూర్చొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుద్దాం, ఒక రోజు 2 రోజుల్లో కూర్చొని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఆ రోజు ఎట్లా డెవలప్ చేసిండ్రు, ఈ రోజు ఎట్లా డెవలప్ చేద్దామనేది మీరు కూడా ఒపీనియన్ ఇవ్వండి.